చూస్తే ఏ చిన్న ప్రెస్ మీట్‌లో గూడా రంగారావు అన్న లేకుండా ఖమ్మంలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి స్థితి మనం ఎవరు చూడలేదు. కానీ ఇవాళ ఈ విమర్శలు మొత్తం గూడా రంగారావు అన్న మీదనే చేయటం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి రంగారావు అన్న మీద జరుగుతుంది విమర్శ. ఎవరు సమాధానం చెప్పాలి దానికి? కుటుంబము ఇవాళ రంగారావు అన్న మీదనే సూటిగా తను వ్యవహరించినటువంటి తీరు ఫలితంగానే తను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి సూటిగా స్పష్టంగా ప్రకటిస్తుంది. సమాజంలో కూడా అనేక రకాల చర్చలు ఆ ఆత్మహత్య మీద జరుగుతున్నటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఆ ప్రెస్ మీట్లో రంగారావణ పాల్గొని రంగారావణ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రంగారావణ ఆ ప్రెస్ మీట్లో పాల్గొనకుండా కింది శ్రేణులని ఆ ప్రెస్ మీట్లో పాల్గొనిచ్చి వాళ్ళతోటి సమాధానం చెప్పించేటువంటి పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతి కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది కూడా అనేక అనుమానాలకు తావు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. అందులో వాస్తవం ఏమీ లేకపోతే రంగారావుని బహిరంగంగా ప్రెస్ మీట్ నిర్వహించి జరిగినటువంటి వాస్తవ విషయాలని ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తను ప్రకటించకుండా కింది శ్రేణులతోటి ఒక ప్రకటన ఇప్పియటం అనేటువంటిది అంటే కూడా నేడు ఇంకా అనేక అనుమానాలకు తావు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అని చెప్పేసి కూడా మేము భావించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజల్ని గెలవలేరు, ప్రజా ఉద్యమాల్ని గెలవలేరు. సిద్ధాంతపరంగా రాజకీయంగా మీ సిద్ధాంత పట్టుత్వంలో ఉన్నది అని చెప్పి మీరు భావిస్తే సైద్ధాంతిక రాజకీయంగా మీరు మాతోటి చర్చించటందుకు సిద్ధమేనా? సైద్ధాంతిక రాజకీయ విషయాలలో సమీక్షలు చేయటందుకు అనేటని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం వాటికి ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లతోటి సమీక్షలు జరగవు, సమస్యలు పరిష్కారం కావు అనేటని చెప్తున్నాం. చివరిగా చెప్పేది ఏంటంటే, మేము రాయల విమల గారి కుటుంబం మిమ్మల్ని కొన్ని సభ సందర్భంగా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పమని చెప్పి కోరుతున్నాం. తర్వాత పార్టీని ఎందుకు చీల్చటం అనేది ఏ రకంగా ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది మీకున్నది. అట్లాగే మా మీద చేసినటువంటి ఆరోపణలని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కోరుతున్నాం. ఆ పార్టీ శ్రేణులు అర్థం చేసుకోమనేటువంటి చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెచ్చగొడితే రెచ్చిపోకండి, వాస్తవాల నుంచి సత్యాన్ని గ్రహించండి. మేము కామ్రేడ్ ఆర్ఎస్ఎస్ మరణాన్ని మీ పార్టీ సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇప్పటికి ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తాం, రేపు చెప్తాం, ఎక్కడైనా చెప్తాం. ఇది సరైంది కాబట్టి, ఇది విప్లవోద్యమాలకు అవసరం కాబట్టి గుర్తించాలి. బహిరంగ విచారణకు రమ్మన్నారు కదా, ఆ బహిరంగ విచారణ రాయల చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి వీడియోనే ఇక విచారణ అవసరం లేదు అనేటువంటి తెలియజేస్తున్నది. దీన్ని చూడండి, వినండి మీడియా, ఇది బయటి ప్రపంచానికి తెలియజేయండి. అట్లాగే రాయల చంద్రశేఖర్ గారి కొడుకు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేశాడు. మరణానికి మమ్మల్ని చిత్రీకరించారు కదా, మమ్మల్ని కారణంగా అన్నారు కదా, ఇప్పుడు ఈ వీడియో వచ్చింది, దానికి సమాధానం మీరు చెప్పండి అనేటువంటి చెప్పి అన్నాడు. ఇది వినండి ఒకసారి. కొంచెం కింది పెట్టి మైక్ అడబెట్టి పైకి పెట్టి పైకి. దానికి సంబంధం లేనటువంటి వాళ్ళని మా పైకి ప్రెస్ మీట్ తోటి రెచ్చగొట్టేటువంటి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ శ్రేణులందరూ అర్థం చేసుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.